రెడ్డి వాయిస్ ఆఫ్ తెలంగాణ విత్ విజయారెడ్డి ఎవరైనా అంటే మీకు ఇది ఒక లైవ్ డిబేట్ అని చెప్పాలి. మీరెవరన్నా దీంట్లో కాల్ చేసి మాట్లాడాలనుకుంటే మీకు నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదా, థంబ్నెయిల్ మీద ఉంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంది, కాల్ చేయొచ్చు. అసలు విషయంలోకి వద్దాము. నిన్న మొన్న జరిగినదంతా కూడా ఒక ఇజ్జత్ పోగొట్టుకునే పని జరిగింది. మీరు కూడా చూస్తారు. అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు ఎట్లుంటుంది చెప్పనా? అండ్ మనం ఏమన్నా మాట్లాడవచ్చు, మనం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినామో మీడియా ముందుకు వచ్చి మనం అబద్ధం చెప్పినా అదే నిజం అనుకుంటారు, నిజం చెప్పినా అదే నిజం అనుకుంటారు అనేసి, అంటే రేవంత్ రెడ్డికి ఇది వెన్నతో పెట్టిన విద్యానాల్లో వెన్నుతో పెట్టిన విద్యానాలను. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సరే జనాలకు పెద్దగా నీళ్లు మాకు వచ్చినాయా లేవా, కరెంటు మాకు వచ్చిందా లేవా అని చూస్తారేమో, కానీ ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన గోదావరి నీళ్ళు వాళ్ళని తీసుకుపోనిక పర్మిషన్ ఇచ్చొచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ దీనిపైన ఎట్లాంటి చర్చ జరగలేదు, ప్రాజెక్టు కడతామని చెప్పలేదు. వాళ్ళు కట్టను అని అన్నప్పుడు నేను ఆపుతా అని ఎట్లా చెప్తా అన్నాడు. ఈయన చెప్పిన నిమిషం కూడా కాలేదు. అంతకుముందు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ లోపటి చర్చ జరిగిందయ్యా, మేము ఈ డేట్ లాగా దాని మీద ఒక కమిటీ వేస్తాము అని చెప్పారు. నిన్న మొత్తం పత్రికలలో తీసి లోపడం, అంటే పత్రికలు కొన్ని అటు రాసినా ఇటు రాసినా మా లాంటి వాళ్ళని కొంతమందికి వచ్చి తెరపైకి వచ్చి మొత్తం 7 కాడికి కుల్లంకుల్లా చెప్పినాం. సో ఈ నేపథ్యంలో ఏమైంది, ఇజ్జత్ కాస్త పోయింది. అంటే ఏమంటారు చెప్పనా, పచ్చిగా దొరికిపోవడం అంటారు దీన్ని. అంటే మనం ఇట్లా చెప్తేనే జనాలకు అర్థమవుతుంది అన్నట్టు, వాళ్ళ భాషలోనే వాళ్ళకు కూడా చెప్పాలేమిగా. పచ్చిగా దొరికిపోయిండు. మళ్ళీ ఇవాళ కూడా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి వచ్చి ఏం చెప్పిండు, మేము బనకచర్ల ప్రాజెక్టు కడతాము, కేంద్రం నుంచి నిధులు తీసుకుంటాము, మేము మిగులు జలాలని తీసుకుపోతాము అని చెప్పిండు. మొన్నటిదాకా అసలు ఈ అంశమే రాలేదు అని చెప్పిన మన తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎంత ఘోరమైన అబద్ధం ఆడి దొరికిపోయిండు అనేది కదా. దొరికిపోవడం ఇది కొత్త ఏమి కాదనుకో, అది వేరే విషయం అనుకో. అయితే సరే ఈ చాప్టర్ అంతా అయిపోయినా ఇంకేం చేసిండు, ఇక మళ్ళా ఓ 10 మందిని కూడేసి ఓ చిట్ చాట్ పెట్టిండు. అందరూ ఏమనుకుంటారంటే జనరల్గా ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టాలి, మళ్ళీ పెట్టిన తర్వాత జరిగిన కొలాప్స్ నుంచి ఇట్లా కాదు ఇట్లా జరిగిందో లేదంటే క్షమాపణ చెప్పో తెలంగాణ ప్రజలకు, ఇది జరిగింది లోపటని చెప్పాల్సింది పోయి ఇది మొత్తం ఆల్రెడీ బాజాప్త అయింది కదా, మొత్తం బూర్ అయిపోయింది బయట. లేదు ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా, డైవర్ట్ చేయాలా. ఇప్పుడు మనం ఒక మాట చెప్తే అది పచ్చబద్ధం అంతే వెళ్ళిపోయింది, ఈజీగా సాక్ష్యాలతో వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి దాన్ని బయటపడాలంటే, మన నోటికి ఎట్లా మాటలు వస్తే గట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడాలనే లాగా ఏమైంది, కేటీఆర్ పైన విరుచుకుపడిండు. అయాలనేమో సవాలు విసిరిండు. ఆ సవాలు విసిరినప్పుడు కూడా కేటీఆర్ పేరు ఎత్తిండు కదా, 10 ఏళ్ళ మా రాజ్యమా 10 ఏళ్ళ మీ రాజ్యమా 18 నెలల మా రాజ్యమా, మేము రైతును రాజుగా చేసింది ఎవరు అని సవాలు విసిరిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అంటే ఆ కేటీఆర్ సవాలు స్వీకరించిండు. కుసబెట్టి రాయ నాయన నీకు కురిసేసిండు, రాకపోగా మళ్ళా ఢిల్లీలో కూర్చొని షిట్ షాట్ అనుకుంటా ఏం చెప్పిండు, కేటీఆర్ గంజాయి బ్యాచ్, కేసీఆర్ చుట్టున్నోళ్ళు గంజాయోళ్ళు, అక్కడ దుబాయ్లో చచ్చిపోయిన కేదార్నాథ్ గురించి ఇవన్నీ మాట్లాడిండు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్నాడు. మాటలు అనీష్ పెట్టుడు అంటే అది ఎప్పుడు తెలుసా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుదిరింది ఆయనకు. అప్పుడు ఎట్ట మాట్లాడినా కూడా పెద్దగా పట్టించుకుంటోళ్ళు కాదు. సరే ఏదో అరుస్తుండలే ఒర్లుతున్నాడులే అనేసి జర పట్టించుకోకపోతుండే. కానీ ఇప్పుడు అట్లా ఉందా పరిస్థితి? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ అబద్ధాలు ఆడొచ్చా అంటే ఘోరమైన అబద్ధం అది. ఆ ఘోరమైన అబద్ధం తేట తెల్లమైంది. అబద్ధం బయటికి వచ్చిన తర్వాత ఆ అబద్ధం గురించి ఎట్లా మాట్లాడాలని మర్చిపోయి జనరల్గా ప్రజలు కూడా గదే ఎదురు చూస్తారు. అరే ఈయన బనకచెర్ల గురించి ఏమన్నా చెప్తాడేమో, మన గోదావరి నీళ్ళు పోకుండా ఏమన్నా కాపాడతాడేమో, మరి ఇప్పుడు మేడిగడ్డ పోవాలంటున్నాడు. మేడిగడ్డ ఎందుకు కూలిపోవాలంటున్నాడు, ఈ నీళ్ళని అట్లా పోతే అట్లా ఆయన ఎత్తుకొని పోతాడు అన్నట్టు. సో వీటి గురించి సమాధానం లేదు. ఏం చేయాలి ఇప్పుడు, సబ్జెక్టు గురించి మన దగ్గర లేనప్పుడు ఏదో మాట్లాడాలి. ఏదో మాట్లాడిండు కాబట్టి కేటీఆర్ పైన అవాక్కులు చవాకులు వేలిండు కదా. అవాకులు చవాకులలో ఒక మాట అన్నాడు, నా దగ్గర డ్రగ్స్కు సంబంధించిన ప్రూఫ్ ఉంది అన్నాడు. ఆ చచ్చిపోయిన కేదార్నాథ్ మీద శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా. మరి వాళ్ళ నేరం చేసిన వాళ్ళే కాదు, ఆ నేరాన్ని దాచిపెట్టిన వాళ్ళు కూడా నేరస్తులు అనే విషయం ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా? ఆయనే చూస్తుండు కదా, హోంశాఖ కూడా, హోంమంత్రి కూడా ఆయనే కదా.
మరి ఆ మాత్రం తెలియకుండా మళ్ళీ సేమ్ గాలి ముచ్చట్లు గాలి మాటలు మాట్లాడారు. సో దాని రియాక్షన్ దాని రెప్రకేషన్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఒకటి అంటే ఇక అనుకుంటే కదా దాన్ని వదిలేయకుండా నువ్వు అంత మాట అంటే ఖచ్చితంగా ఇదే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మాట్లాడిండు. ఇంకా అలాగని వదిలేస్తే ఏమవుతుంది తెలుసా, అరే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఏమైంది, మాటకు మాట అన్నట్టుగా ఏమైంది, చాలా ఘాటైన మాటలే వచ్చినాయి కదా. నేను ఆ తమ్నేల్ కూడా అదే పెట్టిన. అంటే నేను అన్న మాట కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మాట ఏంటిది, అది పంది ఎంత బలిసినా నంది కాదు. అందులో అంటే బాగా నచ్చిన వర్డ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎదుటోడికి మన కరెక్ట్ అయిన సమాధానం, ధీటైన సమాధానం కావాలి కదా. చిట్చాట్ పెట్టి ఆ బనకచెర్ల గురించో మేడిగడ్డ గురించో దాన్ని రిపేర్ చేసుకుంటాము, ఉన్న నీళ్ళు ఒడిసి పట్టుకుంటాము, బనకచెర్ల కట్టకుండా చేస్తాము. అరే మంచో చెడో మాట్లాడాల్సింది పోయి నేను ఏం మాట్లాడినా కూడా పత్రికలు అదే రాస్తాయి, గదే డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తుంది అనుకున్నాం. ఏం రాసినాయి పత్రికలు, ఏపీలో ఒక తీరుగా రాసిరు ఎడిషన్లో, తెలంగాణలో ఒక తీరుగా రాసిరు. ఏమైంది, మీరు బుక్ అయ్యారు కదా. ఇంకొక మాట కూడా మాట్లాడింది. ఏం మాట మాట్లాడిండు, లోకేష్ని కలిసిరు చీకట్ల అని అన్నారు. ఏమన్నాడు ఆ మాటకి, చీకట్ల కలుసుడు ఎందుకు, చీకట్ల కనవనికనక దొంగన లంగన ఏమన్నా లేకపోతే దావుద్ ఇబ్రాహింలా ఏంది, మీ బాస్ కొడుకే కదా, కలుస్తాను కలవలేదు కలిస్తే తప్పేంటి అని మాట్లాడండి. ఇప్పుడు ఏమైంది, మీకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది కదా. ఇప్పుడు ఇంకా మీరు ఫోన్ చేసి లోకేష్ని అడగాలి, లేకపోతే మీ బాస్ని అడగాలి, బాసు చిన్న బాసుని ఇక్కడ కేటీఆర్ కలిసిండా, మరి జనాలు ఇట్లా అంటారు, నేను ప్రూఫ్ ఇవ్వాలి కదా అనేసి మరి ఇప్పుడు ఫోన్ చేస్తారా. ఏమైంది, ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అంటే ఏది మనకు ఎదురొచ్చి కొడుతుందో అన్నట్టుగా. సరే ఒకసారి అది కూడా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా, నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు. మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది, రోజులు ట్యాపింగ్, కొన్ని రోజులు తప్ప ప్రజలకు పని పిచ్చిలేసింది. బట్టలు ఇప్పుకొని తిరగక ముందుకే సో మెంటల్ హాస్పిటల్కి తీసుకుపోండి అని చెప్పారు. జనరల్గా ఈ మాటల్ని ఎంకరేజ్ చేస్తారా అని కూడా మీరు మాట్లాడవచ్చు. కాకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిట్చాట్లో మాట్లాడతారా, మీడియా సమావేశంలో మాట్లాడతారా, ఆ ప్రతి మాటకి ఎంత వాల్యూ ఉంటుంది. ఒక మాట నోట్ నుంచి వచ్చింది అని అంటే గతంలో ప్రతిపక్షంగా లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడినట్టు కాదు కదా. ఇవాళ సరి అయిన దానికి నిజము బయటపడ్డది. అరే నువ్వు మాట్లాడింది పచ్చి అబద్ధం రా అని తేలిన తర్వాత అదంతా కూడా లోకమంతా కోడై కూస్తుంటే దాన్ని కాదనేసి దాన్ని డైవర్ట్ చేయనిక చిల్లర మల్లర మాట్లాడితే ఎట్లుంటుంది అనేది దాని ఫలితం చూసిరు కదా. ఏమైంది ఆఖరికి, అలా మీ కుటుంబ సభ్యులకు చెప్తున్నాను, జర రేపు బట్టలు ఇప్పుకొని చించుకొని రోడ్ల మీద తిరగక ముందుకే జర మెంటల్ హాస్పిటల్కి తీసుకుపోరి అని చెప్పిన పరిస్థితి ఉందన్నట్టు. ఎంత బాధ్యతగా ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మాట్లాడేటప్పుడు. ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది రెండు రాష్ట్రాలకు మధ్య, ఇటు గోదావరి కృష్ణా జలాలపైన వాటాలు ఇంకా తేలలేదు, ఇన్నేళ్ల బట్టి నడుస్తున్న అంశాన్ని, కానీ మిగులు జలాలని మేము ఎత్తుకోబోతాము అని అంటే అసలు వాటాలే తేలనప్పుడు ఇంకా మిగులు జలాలు మీరు వాడుకోగా మిగిలిన నీళ్ళు మేము దోసుకోబోతాము అని చెప్తుంటే, అరే కాదరాబాయ్ ముందు నీటి వాటాలు తేలాలి కదా, నీటి వాటాలు తేలిన తర్వాత కదా ఏదైనా కూడా. అది తేలక ముందుకే గుట్టు సప్పుడు కాకుండా వాళ్ళు ఎత్తుకపోతామంటే దానికి అన్నిటికీ సై అని వచ్చి బయటికి మాత్రము అసలు అంశమే చర్చకు రాలేదంటే ఏమైంది ఆఖరికి మొత్తం బాజాబ్తా బయటకు వచ్చిన వ్యవహారం అయితే కనపడుతుంది కదా. వచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? ఏదో వాగవు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని. దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి, ఏం ఆధారం ఉందో పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో
ఒకటి చెవులు కూడా కొరుక్కొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను, ఈ శవాల మీద పేలాలు ఏరుకోవడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంట కట్టడం ఏంది నీ బొందా? ఏమైనా జ్ఞానం ఉందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా? నేను అందుకే అంటా నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు, దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి, దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు. లేదా ఈ కిట్టి పార్టీ ఆంటీ లాగా ప్రతిరోజు ఇళ్ళ చెవుగురికి ఆళ్ళ చెవుగురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను. సో ఇక్కడ చెప్తున్న అంశం ఏంది అనంటే, ఏదైతే ఇప్పుడు దుబాయ్లో జరిగిన కేదార్నాథ్ మరణం గురించి వచ్చిన దాంట్లోనూ భాగంగానే ఆయన అక్కడ చిట్చాట్లో మాట్లాడిన మాటల్లో భాగం ఇక్కడ క్లారిటీ ఇచ్చిన అంశం ఏందనంటే, దమ్ముంటే మీ దగ్గర ఏ ఆధారం ఉందో బయట పెట్టమన్నారు. జనరల్గా చెప్పాలంటే నిన్న నిజంగా ఆధారం ఉంటే అది మీడియాలో బయట పెట్టాలి, లేదు ఎడ పెడతారో అడ పెట్టాలి. ఆయనే కదా హోంమంత్రి, కొత్తగా ఎవరినో అడగాల్సిందే, ఎవరో బతిమలాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఆయనే, ఆయన కింద ఉన్నది కదా హోంమంత్రి ఆయనే కదా. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఇందులో వాస్తవాలు తెలుస్తున్నాయి కదా. అంటే దీన్ని ఎందుకు అంటున్నారు అంటే, చిల్లర మల్లర మాటలని బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు నిజంగా పిచ్చెక్కినట్టు మాటలు కాకపోతే, ఇవాళ నిజంగా నీ దగ్గర ఆధారం ఉంటే బయట పెట్టకపోతే కూడా అది నేరం చేసినట్టే. ఏ ఆధారం ఉందో అది ప్రెస్ ముందు పెట్టాలి. లేదు నీ దగ్గర ఆధారం ఉందంటే చలో చట్టం ఉంది కదా, చట్టం చూసుకుంటుందని ఇవ్వాలి కదా చట్టాలకి. అట్లా కాకుండా నాకు నోటికి వచ్చింది నేను బేల్తాను అని అంటే ఎట్లుంటుంది? ఇలా ఏం తెలంగాణ ప్రజలకు అంటే ఎన్నిసార్లు అయితే నమ్ముకుంటూ పోరు కదా. ఇలా నిజమేందో అబద్ధమేందో అనేది ఇవాళ వాళ్ళ చేతిలో కూడా ఫోన్ ఉంది, నిమిషం చూసుకుంటారు. ఈరోజు మీరు ఆడ ఒక చిట్ చాట్ చేస్తే సెకండ్లో, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో బయటకు వస్తున్న వ్యవహారం కదా. చేసి ఎక్కువ రోజులు బతకలేవు. అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివి అయితే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడు అని చెప్పి, నీ సీటుకి ఎవడెసరు పెడతాడు అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? వీళ్ళ రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా, నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం, ఇది ఒకటి. నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. ఆయన నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీ లెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీ లెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీ లెక్క చదువు రానోడా? కలిస్తే తప్పేంది? ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది? అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది? నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను గూండానో దావుద్ ఇబ్రాహింనో చీకట్లో కలిసినట్టు డైలాగులేంద్రా హౌలా? నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్లను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అట్లా తెలియక అడుగుతా. ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు, ఈయనేదో పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? ముగ్గురు మనగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు, ఒక ఆయన బాంబులు తిరుగుతున్నాడు. సో అన్నిటికీ సరైన సమాధానం వచ్చిందా? దీన్నే అంటారు పద్ధతిగా మాట్లాడితే మళ్ళీ దాని సమాధానాలు కూడా పద్ధతిగానే వస్తాయి. కానీ మనం మాత్రం గాడి తప్పి మాట్లాడతాం. ఎదుటోడు మాత్రం సక్కంగా మాట్లాడాలంటే ఎట్లుంటుంది? వ్యవహారం చూసిరు కదా. ఇవాళ దేని గురించి మాట్లాడాలా? ఇప్పుడు లోకేష్ని కలిసిండ్రా,
డ్రగ్స్ కేసులు, గంజాయిలు. అసలు విషయమో ఆ బనకచెర్ల గురించి చెప్పవయ్యా అని అంటేనేమో అబ్బే అది నేను చెప్పను, కానీ నేను మాత్రం ఇట్లాంటి మాటలు మాట్లాడుతా అన్నట్టుగా. ఏమైంది ఆఖరికి కిట్టి పార్టీలు పెట్టుకుంటారు కదా ఆంటీలు, అంటే వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఒక టైంపాస్ కోసము ఒకసారి కలవడం కోసం పెట్టుకుంటారు 10 మంది పోగేసుకొని. సో వాటితో కంపేర్ చేసే పరిస్థితికి వచ్చింది అని అంటే ఏం చెప్పాలి? చిట్ చాట్లో కూర్చున్నప్పుడు కావచ్చు, లేదు మీరు ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు కానీ బాధ్యతాయుతంగా ఉన్నవాడు అంటే బాధ్యతారహితంగా మాట్లాడతారా? నవ్వుకుంటలేరా తెలంగాణ ప్రజలు? ఇవాళ 6 గ్యారంటీల గురించి కూడా మాట్లాడిన పరిస్థితి చూసారు కదా. ఆ గ్యారంటీలు ఏంటివి? అసలు గ్యారంటీలు పక్కన పెట్టి కొసరు గ్యారంటీలు నడుస్తున్నాయి, కొసరు గ్యారంటీలే రన్ అవుతున్నాయి అనే మాటనైతే చూస్తున్నాం కదా. ఇవాళ 6 గ్యారంటీల ముచ్చట గురించి ఏమి సవాళ్ళు విసురుతారు? కూర్చొని నేను ఆడేన్నో బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఏదో సవాళ్ళు విసురుతున్నారు, ఈడ కూర్చొని అడ్డం పొడుగు మాట్లాడుతుంటారు. అరే మనం ఎంత ఎత్తున్నాం, నేను మొన్న కూడా ఒక వీడియో చేసిన, ముందు మనం ఎంత ఉన్నాము, ఎదుటోడు గురించి మనం మాట్లాడడానికి మనం ఎంత హైట్ ఉన్నాం ఫస్ట్. ఈడ హైటు ఇవి కాదు కదా, ప్రజలకు ఏమి హామీలు ఇచ్చినామో ఆ హామీలు నెరవేర్చాలి. కానీ ఆయన పొడుగు లేడు, ఈయన అడ్డంగా లేడు, ఆయన ముక్కు మంచిగా లేదు, ఈయన మూతి మంచిగా లేదు, దీనికోసం కాదు కదా. తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించిందని ఇలా అందగాన్లా, వీరులా, ధూరులా, శూరులా కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారేమో అన్న దాంతోటేసిరు. నమ్మకంగా పగటిపూటనే సుక్కలు చూపిస్తే నిజంగా ఇంట్లో పెద్దలకు 4,000 రూపాయల పెన్షన్, ఇంట్లో ఇంకా కోడలు అత్తకేమో పెన్షన్ వస్తే, కోడలకు 2,500 వస్తే, మనవరానికి తులం బంగారం వస్తుంది, చదువుకునే ఇంకో మనవరాలకి స్కూటీ వస్తుంది. గిట్లా ఆలోచించరు. కానీ ఈ అడ్డంగా అందంగుర్రా, మీరు పొట్టిగున్నరా, పొడుగున్నరా, కాలు చిన్నగున్నాయా, పెద్దగున్నాయా, నల్లగుండ్రా, తెల్లగుండ్రా, కళ్ళు పెద్దగున్నాయా, చిన్నగున్నాయా, అవయవాలను చూసాలి ఏలే, లేకపోతే మీ బాహ్య సౌందర్యాలను చూసి కూడా ఓటేలే. వాళ్ళు మీరు ఇచ్చిన హామీలను నమ్మిరు. ఎందుకంటే అరచేతిలో స్వర్గం చూపించారు కదా, అరే పైసలు వస్తాయంటే ఎవరికి చేయదు, ఆ నేపథ్యంలోనే ఓటేసిరు కదా. గివే మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చిట్చాట్లు పెట్టేసి పనికి మాలిన మాటలు మాట్లాడితే ఇలా ప్రజలు పనికొచ్చే మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ కనీసము 2 లక్షల రుణమాఫీ గురించి ఒక్కసారన్నా ఏ చిట్చాట్లన్నా మాట్లాడారు? ఏమన్నంటే నేను 100కు 100% చేసినా అని అంటారు. ఎవరితో సవాల్కి మీరు సిద్ధమవుతారు? రైతులతో సవాల్కి సిద్ధమవుతారా? పోనీ ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ మీరు 100కు 100% రైతు ఏది రుణమాఫీ చేసినామని చెప్పారు కదా, దానికి సిద్ధమా? ఏ ఊర్లో? కొడంగల్లో కూర్చుంటారా, కొండారెడ్డిపల్లిలో కూర్చుంటారా? సరే ఏదైనా ఈ 119 కాన్స్టిట్యున్సీలలో ఏ ఊర్లోనో ఒక ఊర్లో కూర్చొని రచ్చబండ కాడ రైతులు వస్తారు. ఆ రైతులతో సవాలు సిద్ధపడండి, మీరన్నా వేయండి. లేదు రైతుల తరపున మేము వేస్తాం, ఏదో ఒక ఊర్లో రైతులతో కూర్చోండి, ఎవరితో కాదు. ఎంత మేర మీరు 2 లక్షల రుణమాఫీ చేసిరు అనే విషయం అయితే బయటకు వస్తుంది కదా. అసలు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారా? ఏడనన్నా ఎవరన్నా ముఖ్యమంత్రే కానీ, మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ ఎవరన్నా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ తరపున, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపు నుంచి ఒక్కరన్నా 2 లక్షలు వ్యవసాయ శాఖ మంత్రి అన్న బయట పెడుతున్నాడా? పోనీ ఇంకా మీరన్న ప్రకారమే 10,000 కోట్లు ఇంకా రైతులకు ఇవ్వాలి అనేసి ఎప్పుడో మాట్లాడండి. ఎవరన్నారు ఆ మాట? పాపం ఫ్లోలో ఉన్నది ఉన్నట్టుగా కాస్త వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడరు చిట్చాట్ల? ఎందుకంటే అది పనికొచ్చే అంశము. మీకు పనికొచ్చే అంశాల గురించి రాదు సమయము, పనికిరాని అంశాల గురించి మాత్రము కాలాన్ని వెచ్చించి మళ్ళీ మేము 18 గంటలు కష్టపడుతున్నాం, 24 గంటలు కష్టపడుతున్నాం అంటే దేనికి 18 గంటలు 24 గంటలు? ఈ పనికి మాల చిల్లర మల్లర మాటల గురించా? దేనికి కష్టపడుతున్నారు? ఇవాళ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానమే, దాని గురించి ఎందుకో చిట్చాట్ చేయరు, దాని గురించి అసలు ప్రస్తావన దేరు. తులం బంగారం ముచ్చట చెప్పరు. రైతుకు బీమా ఉండింది, అసలు మేము ఈ బీమా ఎందుకు తీసేసాం, చచ్చిపోయినాక పైసలు వచ్చుడేంది అనేసి వెటకారంగా మాట్లాడితే ఎందుకు? వీటి గురించి చర్చ రైతుల గురించి ఎందుకు పెట్టారు, మహిళల గురించి ఎందుకు పెడతారు? ఇప్పుడు చూడండి నీళ్ళ గోస ఎట్లుంది. ఇప్పుడు హైదరాబాద్లో మీకు సాగునీరు, తాగునీరు, సాగునీరు పరిస్థితి చూస్తారు కదా, నీళ్లు లేక ఆఖరికి నారు కూడా ఎండిపోతుంది. వరి నార్లకు ఏం చేస్తారు తెలుసా? బిందెలు పెట్టి నీళ్లు పోసుకుంటారు. ఏం మీ కళ్ళకు కనబడతలేదా? వీడియోలు వస్తున్నాయి కదా సోషల్ మీడియాలలో.
స్వయంగా వాళ్ళు తీసి పెట్టినవే, ఎవరు కూడా కాదు. మొత్తం నెర్రెలు వాసిపోయినాయి. నారు వరి నారేసిన పంటలలో వరి నారేసిన దాంట్లో మొత్తం నెర్రెలు వాసిపోయినాయి. నీళ్లు లేవు, గోసారేసేసి ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ట్యాంకర్లు కూడా కాదు బిందెలతో ఆ వరి నారును బతికించుకోవడానికి బిందెలతో నీళ్లు పోస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీటి గురించి ఎందుకు చిట్చాట్ చేయరు? మేము వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటామని ఎందుకు చెప్పరు? ఇక వరి నారికే దిక్కులేనప్పుడు మరి వరి సాగు పరిస్థితి ఏమొస్తుంది రేపు అనేసి నిలదీస్తున్నారు ఈరోజు రైతులు. దానికి సమాధానం లేదు. కానీ రైతు రాజ్యం తెచ్చినాం, అడంగానేమో ఎండిపోతుంది. పోనీ ఆ మేడిగడ్డను ఏదో ఉందంటే అది మొత్తం పోయిందాక మన కళ్ళకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే మేడిగడ్డ పోవాలి మొత్తము, మనం గోదావరి జిల్లాలను ఇచ్చేసేయాలి. ఇంకా మనకున్న సోర్స్ ఏంది? కృష్ణా మనకు పెద్దగా అందరికీ రాదు కాబట్టి కృష్ణా జిల్లాలతో మనకంత ఇంకా మన వాటా మనకు తేలలేదు. కనీసం గోదావరి నీళ్ళతోటన్నా మనము కడుపు నింపుకుందామనంటే ఆ గోదావరి నీళ్ళను కూడా దోసుకపోనిస్తుండ్రు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఏం అర్థం కావు. మేము ఏం చెప్తే అదే వింటారు, మేము ఏం చెప్తే అదే అన్నట్టుగా. ఇంకా నేను 100 సీట్లతోటి గెలుస్తానేసి రేవంత్ రెడ్డి అంటాడు. ఏం చూసి 100 సీట్లు వస్తాయి? అసలు ఒక్క ప్రజాప్రతినిధి అన్నా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉందా? ఇప్పుడు మీ బాధ అంత ఏంది? లోకల్ బాడీ ఎలక్షన్సే కదా. రైతు భరోసా ఎందుకేసారో ఇలా రైతులకు తెలుస్తలేదా? 4 దఫాలుగా పట్టించుకోకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రైతు భరోసా ఇచ్చింది తెలియదా? ఇంకేమనంటే ఈ 42% రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. దాంట్లో ఎన్ని మెలికలు ఉన్నాయో ఏం సంగతో కూడా తెలియని ముచ్చట కాదు కదా. 42% రిజర్వేషన్ గురించి దాంట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయో జనాలకేమో తెలియకుండా ఉన్నారా? సో ఒక్కటే తెలంగాణ ప్రజానికానికి చెప్పేది ఏంటంటే టోటల్గా మొత్తం డైవర్ట్ చేయాలి టాపిక్ని. లోకేష్ని కలిసిండు, ఏమవుతుంది? కలిస్తాడా? ఏముంది? కరెక్టే కదా చెప్పింది. ఓ దొంగనో ఒక గూండానో ఏ దావుద్ ఇబ్రాహిం కొడుకో ఇవన్నీ కాదు కదా చెప్పిన మాటల్లో అనిపిస్తుంది కదా. ఏమవుతుంది కలిస్తే? ఒకవేళ ఆయన ఏమైనా అంతర్రాష్ట్ర ముఠా దొంగన కలవగూడని వ్యక్తి, లేకపోతే ఆయన నేను దేశం బహిష్కరించిందా? ఒక రీజన్ ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు దాని వెనకాల మళ్ళీ మనకి తిరిగి ఎట్లొస్తుంది దాంది అనేది కూడా ఒకసారి ఉండాలి కదా. అందుకే అన్నారు ఆ మాట ఏంటిది? పంది ఎంత బలిసినా నంది కాదనే మాట. ఇవాళ తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటి? కావాల్సిన అంశాలపైన మీరు రాష్ట్రంలో అదే మాట మాట్లాడతారు, ఢిల్లీలో అదే మాట మాట్లాడతారు, ప్రపంచ వేదికలో కూడా గా మాటలే మాట్లాడబట్టిరి. ప్రజల గోస. అరే నీళ్ళు చూడండి ఒకసారి, తాగునీటి కోసం సాగునీటి కోసం ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడండి, ఎంత గోస పడుతున్నారో చూడండి ఒకసారి. ఎందుకు రాదు అసలు ఆ వైపు? దాని గురించి మాట్లాడడానికి, ఆ విషయాల మీద చర్చ చేయడానికి ఎందుకు రావట్లేదు? ఇంకేమనంటే నేను కేసీఆర్ తోటి చర్చకు సిద్ధం అంటాడు. కానీ కేసీఆర్ మిమ్మల్ని పిలవాలి కదా. కేసీఆర్ మీరు వేడుకుంటున్నారు, ఒక విధంగా చెప్పాలంటే బతిమలాడుకుంటున్నారు. ఒక్కసారి నన్ను విలువరి, లేకపోతే ఒక్కసారి నా పేరుని ప్రస్తావించండి అనేసి మీరు అడుగుతున్నారు. కానీ ఆయన దానికి స్పందించాలి కదా. ఇప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల నుంచి రేవంత్ రెడ్డి పేరుని వినాలని తహతహలాడుతున్నాడు. కానీ అక్కడి నుంచి ఆయన అనాలి కదా ఆ మాట అనడానికి ఆ అర్హత కూడా ఉండాలి కదా అనేసి ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా అంటున్నారు. అనడు, వదిలేయండి, మీ పని మీరు సవ్యంగా చేయండి. నేను ఫామ్ హౌస్ కోతా, అక్కడ కుర్చేసి కూర్చుంటా, ఎదురు కూర్చుంటా, నేను మాట్లాడతా, నన్ను విలువు అని అంటే ఎన్నిసార్లైనా పిలుస్తుంది. నీకు అక్కడ రాహుల్ గాంధీ, మీ పార్టీలో ఉన్న అధినేతనే రాహుల్ గాంధీతోటే మీరు ఇప్పటికి 47, 48, 49 సార్లు ఢిల్లీకి పోయినరు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఆయన విలువడు, ఫోటో దిగడు. మీ పార్టీలో ఉన్న వాళ్ళే మిమ్మల్ని గుర్తించలేని పరిస్థితి ఉంటే ఇంకా బయట ఇప్పుడు మిమ్మల్ని ఇంకా ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని గుర్తించి పిలిచి పీటేయాలంటే అయ్యే పనేనా? అది అవ్వదు. అవన్ దాని గురించి ఆలోచించకంటే భయం అట. ఎందుకు భయము? మన నాయకుడు జగ్గారెడ్డి చెప్తున్నాడు. దేనికి భయపడతాడు? రేవంత్ రెడ్డితోటి మాట్లాడాలన్నా కూడా, రేవంత్ రెడ్డితోటి కూర్చోవాలన్నా కూడా కేసీఆర్ భయపడతాడు అంటే. కేసీఆర్ దేనికి భయపడతాడు? కేసీఆర్ నీళ్ళు ఇచ్చినందుకు భయపడతాడా? లేకపోతే కేసీఆర్ కరెంటు తెచ్చినందుకు భయపడతాడా? లేకపోతే కేసీఆర్ రైతు బంద్ ఇచ్చినందుకు భయపడతాడా? రైతు బీమా తెచ్చినందుకు భయపడతాడా? లేకపోతే దళిత బంద్ ఇచ్చినందుకు భయపడతాడా? దేనికి భయపడేది అసలు? అంటే చిల్లర మల్లర మాటలతోటి, చిల్లర మల్లర ప్రెస్ మీట్లతోటి, చిల్లర మల్లర చిట్చాట్లతోటి కాలయాపన చేయడానికి
ఎంత టైంపాస్ వ్యవహారాలు నడిపిస్తున్నారో అర్థమవుతుంది. బనకచర్ల విషయంలో దొరికిపోయిండ్రు. గుంట నక్కల మూట అంటారు కదా, బాజాబ్తో దొరికిపోయిండ్రు. ఇంకా దొరికిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇట్లాంటి మాటలే మాట్లాడాలన్న ఉద్దేశం కాకపోతే ఇంక ఏముంటా చెప్పురు ఇందులో. మొత్తం పాలన గాలి కొదిలేసి రాబోయే 3 ఏళ్ల ఎలక్షన్ల గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఇంకా రేవంత్ రెడ్డికి. ఇంకా తెలుసు 10 సీట్లు కూడా, ఎందుకంటే సర్వేలు చేయించుకున్నారు కదా. ఆఖరికి సునీల్ కనుగోలు కూడా ఇక నాతోటి కాదు, నేను సర్వే చేస్తానే, మీకు నమ్మకం అయితే లేదు, అప్పుడు ఇచ్చిన సర్వే నేను ఏది ఎలక్షన్లకు ముందు ఇచ్చిన సర్వే మీకు నచ్చింది, ఇప్పుడు తీసుకొచ్చి మీకు వాస్తవాలను తెచ్చి మీ ముందర పెడితే మీకు ఎందుకు నచ్చుతలేదు నాయన, మీకు దండం అని చెప్పి వెళ్ళిపోయినట్టు ఆయన కూడా. ఎన్నిసార్లు సర్వే చేసినా కూడా రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యము. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు చేయించుకున్న, ఢిల్లీ నుంచి చేయించుకున్న సర్వేనే కదా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. 25 సీట్లు వచ్చుడు కూడా కష్టమే అనేది. అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంది ఎలక్షన్లకు? ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఇంకా ఈ 3 సంవత్సరాల సమయంలో ఇప్పుడే 25 సీట్లకు మీరు గ్రాఫ్ పడిపోయిందంటే ఇంకా రానున్న రోజుల్లో 10 సీట్లు కూడా వచ్చుడు కష్టమే అని చెప్తున్నట్ట. లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ఎంత బెదిరించినా ఏం చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మీతో వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మెడకి ఏమైందనంటే ఒక ఉచ్చు బిగుసుకుంది. ఎట్లా? ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టాలి, దాని తర్వాత ఇది ఉంది జూబ్లీ హిల్స్. పొరపాటునేది కానీ గ్రహపాట్ల కూడా గెలవరు అనుకోండి. అది ఎందుకంటే ప్రజలు చెప్తున్న మాటలను బట్టే తెలుస్తుంది కదా, కొత్తగా ఎవరు చెప్పాల్సిన పని లేదు. రేపు కనుక ఇదైపోతే ఇప్పుడు దాని కింద మీద పెట్టి ఎట్లయినా గెలవాలని పాపం ఇంకా సీట్ల కోసం ఇక ఆల్రెడీగా ఆయనతో తిరిగేటోళ్ళు, కురేషులు, పరేషులు అందరు కూడా పోటీలు పట్టి టికెట్ కోసం, జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఆల్రెడీ ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నారు కదా. సో ఈ నేపథ్యంలో ఎట్లుందంటే పరిస్థితి, ఏదెవరన్నా ఇటు పోనీ మనకేం సంబంధం, మనం జై తెలంగాణనే అనలోలం కదా. మనకు ఆ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఎట్లుంటుంది? నీళ్ళు లేకుంటే మనకేంది, నిధులు లేకుంటే మనకేంది, అన్నీ మనం కూర్చున్నప్పుడల్లా ఎన్ని మనం అబద్ధాలు చెప్దాం, ప్రజలు వింటుంటారు, నమ్ముతారు అనుకుంటున్నారు, కానీ నమ్మరు. అదే 60,000 ఉద్యోగాలు ఇచ్చినా మళ్ళీ సంవత్సరంలో 2 లక్ష ఇస్తా, 60,000 ఉద్యోగాలు ఎట్లు ఇచ్చిరో వాళ్ళకి తెలిసేనాయి, నీళ్ళ సంగతి తెలంగాణ ప్రజలకు తెలిసేనాయి. ఇవాళ నీళ్ళ కోసం ఎందుకు గోసపడుతున్నామో పాట రాయించుకోరు కదా అద్భుతంగా. ఆనాటి రోజులు తెస్తామన్నట్టుగా పరిస్థితి నిజంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాటి పరిస్థితులు ఎట్లున్నాయో ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పటికైనా ఇవి కాదు, ఏ మార్పు లేదు. ప్రజలు ఒక దిక్కుకెళ్ళి మొత్తుకుంటున్నారు, ముఖ్యమంత్రి అనేవాళ్ళు బాధ్యతగా ప్రవర్తించండి, బాధ్యతగా మాట్లాడండి, మర్యాదని పాటించండి అని అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి మనం సేమ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎట్లున్నప్పుడు అట్లనే మాటలు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అవే మాటలు, ఆఖరికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అవే మాటలు. సో విసిగిపోతున్నారు, తెలంగాణ ప్రజలు విసిగిపోతున్నారు. ఈ తీరు ఇంకనైనా మారదా? ముఖ్యమంత్రి తీరు మారదా? ముఖ్యమంత్రి నోటి నుంచి మంచి మాటలు రావా? ముఖ్యమంత్రి నోటి నుంచి ఇంకెన్నడూ నిజాలు మాట్లాడతాడు? ముఖ్యమంత్రి అబద్ధాలు ఎప్పుడు మానేస్తాడు? ఇది వాళ్ళు ఫస్ట్ కోరుకుంటున్న దాంట్లో ఫస్ట్ ఇదే ఉంది. దయచేసి వాళ్ళ కోరికని కొంచెం తీర్చండి, వాళ్ళ కోరికని మన్నించండి. థ్యాంక్ యూ.